ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. లక్షల మందిలో ఒకరి వచ్చే ఈ సిండ్రోమ్ కేసులు ఏపీలో పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. 1,00,000 మందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్ బారీ సిండ్రోమ్తో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడిపోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి ఈ నెల 11న ఒక్కరోజే 7 కేసులొచ్చాయి. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3 ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల 2 చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. జీబీఎస్ అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది ఒక రకంగా పక్షవాతం లాంటిదేనని, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికే ఇది వచ్చే అవకాశముందని చెబుతున్నారు. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడతాయని, వ్యాధి లక్షణాల్ని సకాలంలో గుర్తిస్తే చికిత్స ద్వారా బయటపడవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. పెద్దవారికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు, శిశువులకు సోకటం ఆందోళన కలిగిస్తోంది. కాళ్లు, చేతుల్లో బలహీనత కనిపిస్తే కొద్ది వారాల ముందు విరోచనాలు, కడుపు నొప్పి ఉన్నాయా అనేది చూడాలి. జీబీఎస్ లక్షణాలున్నాయని అనుమానిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. నర్వ్ కండక్షన్, ఎలక్ట్రోమయోగ్రఫీ, సిఎన్ఎఫ్, ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా వ్యాధిని వైద్యులు నిర్ధారిస్తారు.